మొదటిగా బైబిల్ గ్రంథంలో చూస్తే 92వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు ఉందురు. ముసలితనం అంటే ఏంటి? రిటైర్మెంట్ అంటే ఉండేది కూడా తీసి పక్కన పెట్టి ఇంటికి పోని చెప్పేది ముసలితనం. ఇప్పుడు బైబిల్ చెప్తుంది వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారంట. దేవుని బిడ్డలారా, ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు చిగురు వస్తుంది? చిగురు రావడానికి కారణం ఏంటి? వీళ్ళు ముసలితనంలో కూడా, అంటే రేపో మాపో కాటికి పోయేటువంటి వీళ్ళలో చిగురు వచ్చిందంట. అంటే రాబోయే దినాల్లో మంచి జరుగుతుందంట. ముసలితనంలో రాబోయేటువంటి దినాల్లో వాళ్ళు చిగురిస్తారంట, ఫలిస్తారంట. ఏంటి, ఎలా, ఎందుకు జరిగింది వీళ్ళ జీవితాల్లో? యవనస్తుల్లో జరిగిందంటే సరే అనుకోవచ్చు. ముసలితనం ముందు ఇంకా చిగురిస్తారంట. ఎందుకు జరిగింది ప్రభువా? నాకు అనిపించింది వీళ్ళు ముసలోళ్ళు కదా, లేకపోతే వీళ్ళకి వయసు భయపడింది కదా, వీళ్ళలో ఇంకా ఫలం రావడం ఏంటి కారణం? ఎందుకు వీళ్ళ జీవితాల్లో వచ్చింది? 14వ వచనం దానికి జవాబిస్తుంది. 14వ వచనం, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు వారు ఎవరు? 14వ వచనం, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేసేవారు. ఆయన యందు ఏ చెడుతనం లేదని అంటే వీళ్ళు చెడును కలిగి లేరు. చెడు లేనటువంటి దేవుని దగ్గర వీళ్ళు ఉన్నారు. నీ జీవితంలో రాబోయేటువంటి దినాల్లో మేలు కలిగి ఇప్పుడున్న పరిస్థితులు మార్చబడాలి అంటే, ఇప్పుడున్నటువంటి జీవితానికంటే మించిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని, లేకపోతే సేవా జీవితాన్ని అనుభవించాలంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యు లీవ్ ఎ హోలీ లైఫ్. చెడుతనమును నీ జీవితంలో దూరం చేసుకునే వ్యక్తివైతే, పాపానికి దూరం అయితే, నీ జీవితంలో లోకానికి దూరం అయ్యేటువంటి వ్యక్తివైతే, నీ దేవుడు పరిశుద్ధుడు, నీవు కూడా పరిశుద్ధత వైపు నువ్వు అడుగులేస్తూ పరిశుద్ధతలోంచి ఇంకా పరిశుద్ధతలోంచి ఇంకా పరిశుద్ధతకు, ఇఫ్ యు ట్రావెల్ ఫ్రమ్ హోలీనెస్ టు హోలీనెస్, పరిశుద్ధతలోంచి ఇంకొక పరిశుద్ధ అనుభవంలోనికి వెళ్ళేటువంటి వ్యక్తివైతే అప్పుడు ప్రారంభమవుతుంది చిగురు. అంతవరకు ప్రారంభం కాదు. అంతవరకు ముద్దుగానే ఉంటాం. ఇన్ని సందేశాలు విను, ఎంత ప్రార్థన చేయి, ఏమైనా చేయి, నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా, వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ కమ్ అప్. నువ్వు పైకి రాలేవు. వారు ముసలితనమందు ముసలితనంలో ఇంకా ఏంటి ప్రభువా? ఎస్, పరిశుద్ధంగా జీవించే వారి జీవితాల్లో దేవుడు చిగురును తీసుకురావాలని కోరుతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో పాపాన్ని ఎంతగా ద్వేషిస్తావో, పాపానికి ఎంతగా ఎంత దూరం అయిపోతావో అంతగా నీలో చిగురు రావడం ప్రారంభమవుతుంది. పాపం అంటే ఏంటండి? చెడు, అంతే కదా. చెట్టులో చెడు ఉంటే, ఒకసారి గిద్దలూరు ఫారెస్ట్కు మేము వెళ్ళాము. అక్కడ మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, అన్న పక్కన ఫారెస్ట్ ఉంది, సూపర్గా ఉంటుంది ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ షూటింగ్ ప్లేస్, ఈ సినిమా తీశారు, చాలా బలం ఉంటుంది లోపల అంటే మేము వెళ్ళాం. వాళ్ళు ఏం చేశారంటే కొంచెం దూరం తీసుకుపోయి ఆడ మా వెహికల్స్ అన్ని ఆపేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోదామన్నారు. సరే నడుచుకుంటూ పోతూ ఉంటే చాలా బాగుంది లోపల. ఇప్పుడు ఎట్లుందో తెలియదుగా, నేను చెప్పేటువంటిది ఒక 10 సంవత్సరాల కిందట. చాలా బాగుంది, చాలా గ్రీనరీ, చాలా లొకేషన్ సూపర్, వాటర్ ఫాల్స్ ఇవి చాలా బాగున్నాయి. సడన్గా ఒక చెట్టు దగ్గరికి పోయిన తర్వాత పైన చెట్టు ఒక కలర్లో ఉంది, కాండం అంతా ఒక కలర్లో ఉంది, బ్రౌనిష్గా ఉంది. నేను చూసి అక్కడే నిలబడుకోను చూస్తూ ఉన్నా. ఏంటి ఇది వెరైటీ, పైన ఒక కలర్ కింద ఒక కలరు, ఒకటే రకంగా ఎక్కడైనా ఉంటుంది కదా, కానీ పైనేమో గ్రీన్గా ఉంది, కిందికి వస్తున్నా కానీ అది బ్రౌన్గా మారిపోయిందని చూస్తూ ఉంటే నా వెనక నుంచి ఒక అతను వచ్చేసి, మీరు ఎందుకు నిలబడినారో నాకు అర్థమైందిలే అన్నాడు. ఏమన్నా, 2 కలర్లు ఉన్నాయి కదా, ఒకే కలర్ కదా. అవును. అయ్యో అది కాదన్నా, మీ కర్రతో దాన్ని అట్లా అనండి అన్నాడు. అంటే దాని ఊరికి టచ్ చేసినాడు, పల్ల పడిపోయింది. ఏంటి తెలుసా, దానిపైకి చెదులు వచ్చింది. చెదులు ఏం చేసిందంటే దానిపైన మన్నును తీసుకొని వచ్చి, ఆ మన్ను బ్రౌన్గా కనపడుతుంది, పైనేమో గ్రీన్, కిందేమో బ్రౌన్. ఉండకూడదు ఎప్పుడైతే వచ్చిందో ఆయన చెప్పాడు, అన్న ఇప్పుడు ప్రక్క చెట్టు చూడండి, దానికి కూడా సేమ్ ప్రాబ్లమే వచ్చింది. అది ఎప్పుడైతే దాన్ని అట్లేగా పెట్టుకునిందో, ఎవరు దాన్ని పట్టించుకోలేదో, అది ఎండిపోయింది, దాంట్లో జీవం లేదు. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఇదే జరగబోతుంది. నీ జీవితంలో పాపం ఉన్నంత వరకు నీలో ఏదో ఒక ఆశీర్వాదాన్ని తీసేస్తూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు అంటాను, పాపము గ్రేటెస్ట్ సబ్ట్రాక్టింగ్ థింగ్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. నీ జీవితంలోంచి తీసివేసే కార్యక్రమం ఏదైనా జరిగిందంటే పాపము చేసినంతగా ఏది చేయదండి. పాపము చేసినంతగా ఏది చేయదు. తీసివేత కార్యక్రమం సాతాను చేసినంతగా ఎవడు చేయడు. సైన్స్లో, మ్యాథమెటిక్స్లో తీసివేతలు కొద్ది వరకే పనికి వస్తాయి, కానీ సాతాను తీసివేతలు మాత్రం వర్ణనాతీతం. సాతాను ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు, ఓ చెడుతనాన్ని తీసుకొని వచ్చాడు అంటే అది ఫస్ట్లో బాగానే ఉండొద్దు, ఆ తర్వాత తీయడం మొదలు పెడితే తట్టుకోలేడండి.
కోటీశ్వరుడుగా వెళ్ళినటువంటి తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు. పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, పాపము నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో చిగురు అనేటువంటిది ఉండదు. చెడుతనము నీ జీవితంలో ఎంత దూరం చేసుకుంటావో అంతగా నీ జీవితంలో రాబోయేటువంటి దినాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అది మొదటిది. రెండవదిగా బైబిల్లో చూస్తే చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న వాక్య భాగమే మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలు. యెషయి మొద్దు నుండి చిగురు వస్తుంది. ఎప్పుడు చిగురు వస్తుంది అంటే యెహోవా భయము, 3వ వచనంలో ఉంటుంది, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుడు కూడా మనలాంటి టేస్ట్ కలిగిన వ్యక్తే. సువాసనలు ఇష్టపడతాడు. పర్ఫ్యూములు, డియోలు, స్ప్రేలు, అత్తర్లు ఇవన్నీ భూలోకంలో ఉన్నాయి వాసన కోసం కదా. రూమ్కి ఒకటి, తర్వాత శరీరానికి ఒకటి, బట్టలకు ఒకటి కదా, చాలా ఉన్నాయి. దేవుడికి కూడా గాడ్ ఆఫ్ ఫ్లేవర్స్. దేవుడు కూడా వాసనలు ఇష్టపడతాడు. ఏం వాసన తెలుసా? నువ్వు ఏం అత్తరు కొట్టుకొని వచ్చావు, ఏ సెంటు వాడావు, నేషనలా ఇంటర్నేషనల్ కాదు. దేవునికి వచ్చే వాసన ఏంటి తెలుసా? నీ జీవితంలో భయం ఉంటే అది దేవునికి ఇంపైన సువాసన. నువ్వు భూలోకంలో భయపడుతూ జీవిస్తే, అమ్మో ఇది పాపం, నేను చేయకూడదు, ఇదిగో ఇది నేను చూడకూడదు, ఇదిగో నేను చర్చికి ఎగరగొట్టకూడదు, నేను దేవునికి చేయవలసింది చేయాలి, ఇవ్వాల్సింది ఇవ్వాలి, ఒక భయం నీ జీవితంలో ఉంటే అప్పుడు నీలో చిగురు వస్తుంది. పాపాన్ని ప్రక్కన పెట్టడం మాత్రమే కాదు, దేవుడు అంటే భయం నీలో రావాలి. దేవుని భయం నీలో రావడం ప్రారంభించాలి. ప్రతి దానికి నీ జీవితంలో డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఏమవుతుందిలే దేవుని దగ్గర నువ్వు లైట్గా తీసుకునేవన్నీ నీ జీవితంలో ఒకానొక రోజు భారమై కూర్చుంటాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. దావీదు, నీ జీవితంలో మొద్దుపోయినటువంటి జీవితము చిగురించిందే. ఎందుకు చిగురించింది? యెషయా అంటున్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. ఇంపైన సువాసన అంటే నీ జీవితంలో ఎంతగా దేవునికి భయపడుతున్నాం. ఆ నుంచి ఇక్కడికి రావడానికి మనం భయం వేస్తుంది కదా. ఎవరన్నా నిలబడుకుంటే ఎవడో ఏం చేస్తాడో అని. మన టీం వాళ్ళే ఉంటారు దగ్గరకు వచ్చి చూస్తే. కానీ అయినా భయం ఉంటుంది, మనకు భయం ఉంటుంది. కానీ ఒక కొద్ది చీకటి విషయంలో కొంచెం భయపడి జాగ్రత్తలు తీసుకుంటామే. నీ జీవితంలో నీ యొక్క మొద్దు చిగురించాలి అంటే దేవుడు కోరుకున్నది ఏంటి తెలుసా? ఫియర్ ద లార్డ్. దేవుడు అంటే భయపడు. దేవుడు ఎవరు లేనప్పుడు కూడా భయపడు, అందరి మధ్య భయపడు, నీ యొక్క అవసరతలో దేవునికి భయపడు, నీ కష్టంలో దేవునికి భయపడు, నీ నష్టంలో దేవునికి భయపడు. నీ జీవితంలో ఉండేటువంటి ప్రతి పరిస్థితిలో దేవునికి భయపడ్డా నువ్వు నేర్చుకోగలిగితే నీ జీవితంలో రాబోయేటువంటి దినాల్లో దేవుడు మేలుకరమైన కార్యాలే జరిగించునుగాక. ఆమేన్. నెంబర్ 1, నీ జీవితంలో చెడుతనం ఉండకూడదు. నెంబర్ 2, యెహోవా యందలి భయము నీకు ఇంపైన సువాసనగా ఉండాలి. దేవుడు కూడా అలాంటి సువాసన ఆగ్రహిస్తాడు. బైబిల్లో మనం చూస్తే లోకంలో వాయు వరసలు లేకుండా, భయం లేకుండా, నోవహు కాలంలో ఎటుబడితే ఎవరంటే వారికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుని కోపం చెలరేగిందండి. బైబిల్లో వ్రాయబడింది, భూలోకంలో నోవహు బలిపీఠం కట్టి బలిపీఠం మీద పశువును వధించి దహన బలి ఇచ్చాడండి. పశువును కాలిస్తే, మాట మారుస్తాను, మాంసాన్ని కాలిస్తే వాసన వస్తుంది. అలాంటి వాసన ఎవరైనా సెంటుగా వాడతారా? అర్థమైందా నేను చెప్పేది? మాంసాన్ని కాలిస్తే వాసన వస్తుంది. అది ఎట్లా చూస్తున్నారంటే మీరందరూ మేము నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్స్ అన్నట్టు చూస్తున్నారు కదా. కాదులే, అందరూ నాన్ వెజ్. నాకు తెలుసు క్రైస్తవుల్లో వెజిటేరియన్స్ ఉండేది 100కి 1,000,000 మందిలో ఎవడో బై మిస్టేక్ ఒకడు ఉంటాడు. అసలు నాకు అనిపిస్తుంది, నోవహు దహన బలి ఇచ్చాడు, మాంసం కాలింది. మాంసం కాలిన వాసన సెంటు స్ప్రేగా ఎవరు వాడరు. కానీ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించాడంట. దేవుడు ఇంపైన, ఎందుకు తెలుసా? భయంతో జీవించాడు. అమ్మో దేవుడు జలప్రలయం తీసుకొని రాబోతున్నాడు, నాశనం అనేటువంటి జరగబోతుంది, భయంతో జీవించాడు. అందుకే అందరూ చచ్చిపోయినా దేవుడు నోవహును ఏర్పరచుకొని నోవహు ద్వారా సంతాన దీవెన భూలోకానికి తీసుకొని వచ్చాడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ యొక్క చిగురు, నీ మొద్దు చిగురించి నీవు ఫలభరితంగా మారాలి అంటే నీ జీవితంలో దేవునికి భయపడు.
దేవునికి భయపడు. మన జీవితంలో దేవునికి భయపడితే కరెక్ట్ టైంలో కరెక్ట్ పనులు కరెక్ట్ విధానంలో మనం చేస్తాం. దేవుని భయం లేదనుకో, ఎలా అంటే అలా ఉంటాం. నోవహు, నువ్వు ఎందుకు రక్షించబడ్డావు? ఎందుకు భూలోకాన్ని నింపేశావు? నిన్ను దేవుడు ఎందుకు వాడుకున్నాడు? నువ్వెందుకు చిగురించావు? అందరూ చచ్చిపోయారు కదా, నువ్వెందుకు బ్రతికావు? యెహోవా భయము ఇంపైన సువాసన. నీ జీవితంలో చిగురించాలి అంటే చెడుకు దూరంగా, రెండవదిగా భయపడుతూ దేవుని ఎదుట జీవించు. మూడవదిగా బైబిల్లో చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం, ప్రావర్బ్స్ చాప్టర్ 11 వర్సెస్ 28. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఎవరు వృద్ధి నొందుతారంట? నీతిమంతులు. ఆ నీతిమంతులకు ఉండేటువంటి లక్షణం ఏంటంట? ధనమును నమ్ముకొనడంట. ధనమును నమ్ముకుంటే పాడైపోతాడంట. దేవుని బిడ్డలారా, ఏంటిది? నీ జీవితంలో నువ్వు చిగురించాలి, ఫలభరితంగా ఉండాలి, రాబోయేటువంటి దినాల్లో మేలుకరంగా నువ్వు ఉండాలి అంటే ఏముండాలి తెలుసా? మూడవదిగా నీవు దేవుని నమ్మాలి. లోకంలో ఉండే వాటిపైన నీ నమ్మకాన్ని ప్రక్కన పెట్టి దేవుని నమ్మాలి. ఏమని బోధిస్తారు, ఏమని మనం వింటామంటే, డబ్బు లేకపోతే ఎలా? డబ్బే అన్నిటికీ కదా, డబ్బే సర్వం కదా, డబ్బు లేకపోతే ఏ రకంగా? దేవుని బిడ్డలారా, డబ్బు ఉండి బాగుపడిన వాళ్ళు ఎంతమందో కదా, ఎంతమందో యాపిల్ ఫోన్ కనుక్కొని ప్రపంచానికి ఒక అద్భుతమైన సృష్టిని అందించినటువంటి యాపిల్ ఇన్వెంటర్ ఆర్ క్రియేటర్, అతను చెప్పినటువంటిది, డబ్బు నా దగ్గర ఉండి ఏం చేయాలి? ప్రపంచంలో గానకోకిలిగా పేరు పొందిన ఒకే ఒక స్త్రీ లతా మంగేష్కర్. ఆమె చెప్పింది, తన జీవితంలో వ్యాధి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఆమె ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను పాడిన పాటకు లక్షలు నాకు ఇచ్చారు, ఒక్కొక్క పాటకు లక్షలు తీసుకున్నాను, ఇప్పుడు లక్షలు అనేటువంటి నా బ్యాంక్ అకౌంట్లో ఉంటున్నాయి, కానీ నేను మాత్రం ఆ డబ్బును అనుభవించలేకుండా నేను వ్యాధితో బాధపడుతున్నా. నా యొక్క ర్యాక్లో, నా యొక్క బీరువాలో నేను కట్టేటువంటి చీరలు ఒకసారి కట్టానంటే మళ్ళీ ఆ చీర కట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అన్ని చీరలు నా దగ్గర ఉన్నాయి, అంతగా బ్యాంకులో డబ్బు ఉంది, చీరలు ఉన్నాయి, అరే ఖరీదైన కార్లు ఉన్నాయి, కానీ నేను ధనాన్ని నమ్ముకున్నాను. ఇది నేను ఏమీ లేనటువంటి ఒక వ్యక్తిగా హాస్పిటల్లో ఉండేటువంటి ఒక మంచం పైన పడుకొని హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డ్రెస్సుతో నేనున్నాను. నా డ్రెస్సులన్నీ అక్కడే ఉన్నాయి. ధనాన్ని నమ్మవద్దు. ధనం నీ జీవితంలో నేను మోసం చేస్తుంది. కానీ దేవుని నమ్మడం ప్రారంభించు. నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుని నమ్మేటువంటి వ్యక్తివైతే, నా జీవితంలో ఈ పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడు, ఇది లేదా దేవుడు సహాయం చేస్తాడు, ఇది రావాలన్నా దేవుడు సహాయం చేస్తాడు అని దేవుని సహాయం పైన ఆధారపడి ధనమును నమ్ముకొనకుండా, లేకపోతే లోకంలో ఉండే వాటిని నమ్మకుండా, మొట్టమొదటిగా దేవుని నమ్మగలిగితే అతడు చిగురాకు వలె వృద్ధి చెందును. అంటే నీ నమ్మికను మార్చేటువంటి పరిస్థితులు వచ్చేసే. దేవుని నమ్మేదానికంటే వేరొక దాన్ని నమ్ముతాం. దేవుని దగ్గరికి రావడం కంటే వేరొక స్థలాలకు వెళ్ళడానికి ఇష్టపడతాం. దేవుని వాక్యం చదవడానికంటే వేరొక దాన్ని మనం నమ్ముకోవడం ప్రారంభిస్తాం. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు దేన్ని నమ్ముతున్నావో అది నీ జీవితంలో నీకు చిగురుని తీసుకురాదు, వృద్ధిని తీసుకురాదు. కానీ దేవుని నమ్మితే దేవుని బిడ్డలారా, ఆయన చేతుల్లో సర్వ సంపదలు ఆయన చేతుల్లో ఉన్నాయి. వి మిస్ ద సోర్స్, వి లుక్ అట్ ద రిసోర్స్. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సర్వ సంపదలు దేవుల్లో ఉన్నాయి. ఒక ధనం అనేటువంటిది నీ దగ్గర రావాలంటే దేన్ని బట్టి వస్తుంది? దేవుని బట్టే వస్తుంది. కానీ నువ్వు ఏం చేస్తావంటే ఆ దేవుని వదిలేస్తున్నావు. యు ఆర్ మిస్సింగ్ ద సోర్స్ అండ్ యు ఆర్ లుకింగ్ అట్ ద రిసోర్స్. నీ జీవితంలో దయచేసే దేవుని వదిలేసావు, దయచేయబడిన దాని దగ్గర నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఈరోజు దేవుడు మాట్లాడే మాట ఏంటి తెలుసా? నువ్వు చిగురాకు వలె వృద్ధి చెందాలంటే దేన్ని నమ్ముతున్నావు? దేవుని దగ్గరకు వస్తూ కాళ్ళకు దారాలు ఇంకా నమ్ముతున్నావా? నీ జీవితంలో దేవుని దగ్గరకు వస్తూ ఇంకా మంచి రోజులు చెడు రోజులను నమ్ముతున్నావా? దేవుని దగ్గరకు వస్తూ ఇంకా నీ జీవితంలో ఏదో దేవునికి వ్యతిరేకమైన దాన్ని నమ్మేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో వృద్ధి అనేటువంటిది ఉండదు. చిగురాకు వలె వృద్ధి చెందడం అనేటువంటిది ఉండదు. ఈరోజు నీ నమ్మిక ఎక్కడుందో ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనుషులు చెప్పేది ఎంత మార్పు తీసుకొని వస్తుంది కదా. ఒక వీడియో నేను చూస్తున్నాను. ఆయన ఏమంటాడు తెలుసా? నీ ఫోన్ నంబర్స్లో ఈ నంబర్ ఉంటే నువ్వు దీవించబడవు. ఇప్పుడు వచ్చిన కొత్త మెథడ్ ఏంటి తెలుసా? నీ ఫోన్ నంబర్లో ఈ నంబర్ ఉండకూడదు. నాకు అనిపిస్తుంది, ఒకవేళ చేసిన వాళ్ళలో ఆ నంబర్ ఉంటే నా ఫోన్కి వచ్చి పడుతుంది ఆ నంబర్ టకాని అనుకుందాం, ఒకటి అనేటువంటి వాళ్ళ నెంబర్ వచ్చి పడితే
అరే ఒకటే ఉండకూడదు నా దాంట్లో అనుకుంటే ఇంకా ప్యాడ్లోంచి ఏం తీసేయాలి నేను? ఖచ్చితంగా అది తీసేయాలా? అది తీసేయగలమా? అంత సీన్ లేదు, అంత టాలెంట్ లేదు. అంటే నమ్మకం ఎక్కడికి తీసుకుపోతున్నాడు తెలుసా మానవుడు? నువ్వు రంగు ఏమంటారు అది ఉంగరాలు పెట్టుకుంటే ఒకడంటే, ఒకడు నువ్వు వేసుకునేటువంటి డ్రెస్ కలర్ బాగాలేదు కాబట్టి డ్రెస్ మంగళవారం ఈ కలర్ ఉండాలి, బుధవారం ఈ కలర్ ఉండాలి. డ్రెస్సును నమ్మేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, నంబర్ను నమ్మని కొంతమంది చెప్తే, ఫోన్ నంబర్ల దేవుని పైన నమ్మకాన్ని ప్రక్కన పెట్టేశాం, వేరొక దానిపైన నమ్మకాలు పెరిగిపోతున్నాయి. చిగురాకు వలె వృద్ధి చెందాం మనం, చిగురాకు వలె కొట్టకలాడతాం దేవుని నమ్మకపోతే. నీ జీవితంలో చిగురింపజేయబడే జీవితంగా ఉండాలంటే చెడుకు దూరంగా, నెంబర్ 2 దేవుని భయం ఉండాలి. మూడవదిగా నీ జీవితంలో నీ నమ్మకం దేవుని వైపే ఉండాలి, వేరొక దాని దగ్గర ఉండడానికి వీల్లేదు. నాలుగవదిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. 16వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఇక్కడ కూడా ఒక చిగురును గురించి వ్రాయబడింది. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోవాలంటే ఏంటి? అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే అని కింద చెప్తాడు. ఏంటి? ఒకటి నేను కూడా ద్వారమునొద్ద ఉన్నా. చిగురు ఏం చెప్తుంది తెలుసా? ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో చిగురు వస్తుంది అంటే చెడు మాత్రమే నీ జీవితంలో లేకుండా చేసుకోవడం కాదు, దేవుడు అంటే భయపడడం మాత్రమే కాదు, దేవుని పైన నమ్మకం ఉండడం మాత్రమే కాదు. నాలుగవది అతి ప్రాముఖ్యమైనది, దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తిగానే ఉండాలి. అంజూరపు కొమ్మ చిగిర్చి అది ఒక పూత ఒక చిగురు వచ్చినప్పుడు దేవుని రాకడ జరగబోతుంది, రాబోతుంది అని నమ్ము. అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. దేవుని రాకడ కొరకు ఎవరైతే తమ్మును తాము సిద్ధపరుచుకుంటూ ఉంటారో, అమ్మో దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే నా జీవితంలో ఇది లేదు, నా కుటుంబంలో ఇది లేదు అని నీ జీవితంలో ఆ లేనటువంటి ఒక లక్షణం కోసం ఎదురు చూస్తూ దాన్ని నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నం చూస్తావా, అప్పుడు నీ జీవితంలో చిగురు రావడం ప్రారంభమవుతుంది. దేవుని కొరకు ఎదురు చూడడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, త్వరలోనే ఇది జరగబోతుంది, త్వరలోనే. అది ఎంతకాలమో ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే అంజూరపు చెట్టు అనేటువంటిది ఇశ్రాయేలును సూచిస్తుంది. ఇశ్రాయేలు చిగురించి అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక దేశంగా తయారైపోయారు. ఇక వాళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయారు. వారికి చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనాలన్నీ ఒకటి చెబుతున్నాయి, సిద్ధపడు దేవుని రాకడ కోసం సిద్ధపడు. నీ జీవితంలో ఒక సైడ్ చెడుకు దూరం కావడం, భయపడుతూ జీవించడం, దేవుని పైన నమ్మకం ఉంచేటువంటి జీవితము. నాలుగవదిగా దేవుడు రాబోతున్నాడు, నేను ఎదుర్కోవాలి, నా కుటుంబం నేను ఎత్తబడే గుంపులో ఉండాలి అని నీ జీవితంలో నువ్వు సిద్ధపరుచుకుంటావు చూసావా, అప్పుడు నీ జీవితంలో దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. అంటే నీ జీవితంలో నిన్ను నీవు సరిచేసుకుంటూ, నిన్ను నీవు దేవునికి అర్హమైనటువంటి ఒక వ్యక్తిగా, ఎత్తబడే గుంపులోకి చేర్చబడే ఒక అర్హమైన వ్యక్తిగా నిన్ను నువ్వు మలుచుకోవడం ప్రారంభిస్తావు. అప్పుడు నీ జీవితంలో చిగురు రావడం ప్రారంభమవుతుంది. నీ జీవితంలో చిగురు అనేటువంటిది ఏం చెప్తుందంటే ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దేవుని బిడ్డలారా, ఒక కొమ్మ చిగురించాలంటే ప్రక్కన ఉండేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, దానికి పాదుగట్టి, దానికి నీళ్లు పోసి, దానికి ఎరువేసి, దానికి ఒక ప్రయత్నం చేస్తారు అనేటువంటిది ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్, నీ జీవితంలో కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. ఇది నాన్న ఉండేటువంటిది ఏంటి తెలుసా? వీఆర్ సో బిజీ. ఎంత బిజీ అయిపోయామంటే అసలు దేవుని రాకడ కోసం నేనేం సిద్ధపడుతున్నాను అనేటువంటి ఆలోచన లేనటువంటి బిజీ షెడ్యూల్లోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఎంత బిజీ తెలుసా మనం? నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆంటీ ఉన్నారు. వాళ్ళు ఉదయాన్నే టిఫిన్కి కూర్చున్నారనుకో, 11 గంటలకు ఏం తాగాలని ఆలోచన చేస్తారు. 11 గంటలకు తాగకముందే వాళ్ళు మధ్యాహ్నం ఏం తినాలని, మధ్యాహ్నం తింటూ ఉండగానే మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఆలోచన? 4 గంటలకు ఏం తినాలి, స్నాక్స్ ఏం తినాలి,
4 గంటలకు తింటుకొని రాత్రి ఏం తినాలి, రాత్రి తినడం వెంటనే మళ్ళీ ఉదయాన్నే ఏం తినాలి అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అంటే ఏం తెలుసా, నెక్స్ట్ ఏం తినాలి. ఎంత బిజీ అయిపోయారంటే వాళ్ళు ముందుగానే దేనికోసం ఆలోచన చేస్తారు, ఏం తినాలి. ఇది కట్ అయిపోతే అసలు ఏం తెలియదు, రుచే తెలియదు మనకు కదా. కరోనా వచ్చినప్పుడు వచ్చిన సమస్య ఏంటి, దీనికి రుచి రాదు. జ్వరం వచ్చినప్పుడు వచ్చిన సమస్య ఏంటి, దీనికి రుచి రాదు. అప్పుడు ఏదైనా ఎంత బిర్యానీ పెట్టి తినబుద్ధి కాదు. అదేంటో దానికి ఈ ఒక్క నాలుక కోసం ఎంత ప్రయత్నం పడతామో మనం కదా. దానికి ప్రిపరేషన్ ఉంటుంది. ఈ నాలుగు కోసం ఎంత ప్రిపేర్ అవుతామో. కానీ దేవుని రాకడ కోసం ఏం ప్రిపేర్ అయ్యావు అని అడిగితే ఏం జవాబు మంది? ఒకసారి చెప్పండి. అవును, నేను ప్రిపేర్ అయ్యాను, నా కుటుంబాన్ని ప్రిపేర్ చేసుకున్నాను, నేను రెడీగా ఉన్నాను దేవుని రాకడలో ఎత్తబడడానికి. కెన్ యూ సే దట్? అది నువ్వు చెప్పగలవా? ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకో, దేవుని రాకడకు నువ్వు ఎత్తబడే గుంపులో ఉండని ఏం ప్రిపేర్ అయ్యావు? ఒకానొక సందర్భంలో ఒక దైవ సేవకుని దగ్గరికి నేను వెళ్ళాను. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. తన టేబుల్ ఎప్పుడు ఖాళీగా ఉండి ఒక బైబిల్ ఉంటుందండి. కానీ ఆ రోజు చూస్తే చాలా పేపర్లు, ఇంతెత్తు పేపర్లు ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. నేను చూసి ఏంటి చాలా వెరైటీగా ఉంది ఈరోజు టేబుల్ అనుకొని, ఏంటి చాలా బిజీగా ఉన్నారే. ఏం లేదు బ్రదర్, ఏం లేదు, నెక్స్ట్ మంత్ నేను అమెరికాలో వెళ్తున్నాను కాబట్టి నాకు ఇమిగ్రేషన్లో ఇవన్నీ అడుగుతారు, స్టాంపింగ్ దగ్గర ఇవన్నీ అడుగుతారు కాబట్టి ఇన్ని ఫైల్స్ ఎక్కడెక్కడో వాళ్ళు ఏమేమి అడిగారో అన్నీ తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నాడు. దేనికి? ఒక 30 రోజులు అమెరికా దేశంలో ఉండి మళ్ళీ తిరిగి ఇండియాకే వస్తాడు. ఎక్కడికి పోడు ఆయన, మళ్ళీ తిరిగి ఇండియాకే వస్తాడు. 30 రోజులు ఉండడానికి ఫైల్ అంతా రెడీ అయిపోవాలి, టేబుల్ మొత్తం. యుగయుగాలు దేవునితో పరలోకంలో జీవించడానికి ఏం సిద్ధపడ్డాం, ఎలా సిద్ధపడ్డాం, ఎంత సిద్ధపాటు ఉంది, ఏం ఆలోచన చేసాం సిద్ధపాటు కోసం, దేవుని రాకడలో ఎత్తబడడానికి మనలో ఉండేటువంటి ప్రిపరేషన్ ఏంటి? దేవుడు దాన్ని చూస్తాడండి, దాన్ని చూస్తాడు. బైబిల్లో మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. వాళ్ళు గుడారంలో నివసించి దేవుని లోకం కోసం ఎదురు చూశారంట. మన పూర్వీకులు గుడారంలోనే వాళ్ళు ఉన్నింది గుడారంలో. మనలాగా బిల్డింగ్లో లేరు, వాళ్ళు గుడారంలో ఉంటూ దేవుని లోకం కోసం ఎదురు చూశారంట. అది క్రైస్తవ జీవితం అంటే ఉండే పరిస్థితుల్లో నుంచి రాబోయే లోకం కోసం ఎదురు చూడడం ప్రారంభించాలి. ఈరోజు దేవుని రాకడకు నీ సిద్ధపాటు ఏంటో ఒక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను. అంజూరపు చెట్టు చిగురుస్తుండగానే వసంతకాలం సమీపిస్తుందని అర్థమవుతుంది కదా. ఇన్ ద సేమ్ వే నా రాకడలో కూడా ఉంటుంది. ప్రిపేర్ అవర్ సెల్ఫ్. నీ జీవితంలో చిగురించడం అంటే రాబోయేటువంటి దినాల్లో జరిగేది. రాబోయేటువంటి దినాల్లో ప్రభు రాకడ ఉంది. దానికి నువ్వు సిద్ధపడడం ఒక చిగుర్చే అనుభవంలోనికి నిన్ను నడిపించును గాక. మన జీవితాల్లో పరీక్షించుకుందాం. మొద్దు చిగురించాలి. మొద్దు చిగురించడం అంటే నీ జీవితంలో ఎక్కడ నరకబడ్డావో అక్కడ నుంచి తిరిగి కొత్త ఆశీర్వాదాలు, కొత్త అనుభవాలు, కొత్త దీవెనలోనికి నువ్వు రావాలి. అది రావాలి అంటే నెంబర్ 1 చెడుతనం దూరంగా, నెంబర్ 2 దేవుడు అంటే భయం ఉండాలి, మూడవదిగా దేవుడు అంటే నీకు నమ్మకం ఉండాలి, దేవుని నమ్మేటువంటి వ్యక్తిగా ఉండాలి ప్రతి పరిస్థితిలో, నాలుగవదిగా ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రాకడ కోసం మనల్ని సిద్ధపరచుకుందాం. దేవుడు మన జీవితాలను చిగురింపచేయునుగాక. రాకడ సమయంలో కడబూరం రోగగనే యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రాకడ సమయంలో కడబూరం రోగగనే యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా సోదరుడా, వేగమే రావయ్యా, రావయ్యా యేసుని చేర, వేగమే రావయ్యా, రావయ్యా సోదరుడా, వేగమే రావయ్యా, రావయ్యా యేసుని చేర, వేగమే రావయ్యా. యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై నా విజయం నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? రావయ్యా సోదరుడా, వేగమే రావయ్యా, రావయ్యా యేసుని చేరా, వేగమే రావయ్యా, రావయ్యా సోదరుడా, వేగమే రావయ్యా, రావయ్యా యేసుని చేరా, వేగమే రావయ్యా. ఏకాంత ప్రార్థన మన జీవితంలో ఉండాలి. యేసు ఆశించే
పరిశుద్ధమైన జీవితం, యేసయ్య ఆశించే దీన మనసు, యేసయ్య ఆశించే చెడును ద్వేషించేటువంటి జీవిత విధానం మన జీవితంలోనికి రావాలి. యేసయ్య నా జీవితంలో నేను చిగురించాలి ప్రభా. పరిశుద్ధతను బట్టి, వాక్యమును బట్టి, దేవుని భయమును బట్టి, నా జీవితంలో దేవుని నమ్మకాన్ని బట్టి, సిద్ధపాటును బట్టి నేను చిగురించాలి ప్రభా. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసు ఆశించే ఆదీన మనసుందా? యేసు ఆశించే ఆదీన మనసుందా? రావయ్య సోదరుడా, వేగమే రావయ్యా, రావయ్యా యేసుని చేరా, వేగమే రావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు. దేవా, మా జీవితాల్లో తండ్రి మీరు చెడును మేము వదిలేయాలని మీరు కోరిక కలిగి ఉండగా, మా జీవితాల్లో ఇంకా ఎక్కడ చెడు ఉందో మీకు తెలుసు ప్రభా. ఇంకా అది రహస్యంగాను, లేకపోతే ఇంకా ఒప్పుకోనటువంటి ఒక పాపంగాను, చెడుగానే ఉంటే నాయనా, ఈ రాత్రి మీరు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. ప్రతి చెడుగు మీ రక్తము ద్వారా కడుగబడునుగాక. ఒప్పుకోనటువంటి ప్రతి పాపం మీ రక్తము ద్వారా కడుగబడునుగాక. తండ్రి, నీ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. భయం అనేటువంటిది వేరొక దానిపైన ఉంది, కానీ నీవంటే భయం మాలో లేకుండా పోయింది ప్రభా. అజాగ్రత్త, నిర్లక్ష్యము, తన సోమర్తనం మా జీవితంలోకి వచ్చేసాయి ప్రభా. మన్నించండి. దేవుని భయం మాలో పుట్టునుగాక. యెహోవా యందలి భయము మాకు ఇంపైనదిగా మారునుగాక. నీకు భయపడ్డ మాకు నేర్పించండి నాయన. ప్రతి సమయంలో దేవుని యందలి భయం మాలో పుట్టుతూ ఉండునుగాక. యేసయ్య యందలి భయం మాకు కలుగునుగాక నాయనా. తండ్రి, లోకంలో ఉండే వాటిని నమ్మకుండా నేను నమ్మే వారంగా మేము ముందుముగాక. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మిమ్మల్ని నమ్ముదుముగాక, మీ శక్తిని నమ్ముదుముగాక. తండ్రి, మా జీవితాల్లో మార్పులు తెచ్చేవి ఏవో అని దేన్నో నమ్ముతున్నాం ప్రభా. నేను నమ్మకుండా మన్నించండి. నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవుని నమ్మే వ్యక్తులుగా మేము ముందుముగాక. దేవుని శక్తిని నమ్మే వ్యక్తులుగా మేము ముందుముగాక. దేవా, మీ కార్యాలు జరిగించండి నాయన. దేవా, మీరే మమ్మల్ని దర్శించండి. దేవా, మీరే మమ్మల్ని దర్శించండి. అన్నిటికీ సిద్ధపాటు ఉంది, కానీ నీ రాకడకు సిద్ధపాటు కొంచెమైనా మాలో లేదు ప్రభా. లేశమైనా మాలో లేదు ప్రభా. మినిమం లేకుండా మారిపోయాం ప్రభా. యేసు నామమందు ఈ దినం నుంచి మేము పరీక్షించుకుందుముగాక. నీ రాకడ త్వరలో ఉండగా మా జీవితాలను మేము సరిచేసుకుందుముగాక. మా కుటుంబాలను సరిచేసుకుందుముగాక. మా వ్యక్తిగత తండ్రి కుటుంబ జీవితాలు, ఉద్యోగ వ్యాపార జీవితాలు మేము సరిచేసుకుందుముగాక. నాయనా, మీ కార్యాలు మీరు జరిగించండి. మీ సన్నిధిని దయచేయండి ప్రభా. చిగురించాలి మేము, అది నీ కోరిక నాయన. ఫలించాలి ప్రభా, అది నీ కోరిక. మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి, చిగురించి ఫలభరితంగా మారి అనేకులకు దీవెనకరంగా మేము ఉండడానికి సహాయం చేయమని, మమ్మల్ని మా కుటుంబాలను పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర
నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.